వద్దు, నన్ను పాడు చేయొద్దు, నా జీవితాన్ని నాశనం చేయొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, నన్నేమి చెయ్యకండి. స్పృహ లేకుండా దాదాపు నెల రోజుల పాటు బెడ్ మీద పడి ఉన్న విమల కళ్ళు తెరవకుండానే ఉన్నట్లుండి బిగ్గరగా అరుస్తూ బెడ్ మీద మెలికలు తిరిగిపోవడం ప్రారంభించింది. ఉలిక్కిపడింది. ఆమె పక్కనే నిలబడి ఉన్న నర్సు. మెలికలు తిరిగిపోతున్న విమల కింద పడకుండా ఆమె భుజాలను అదిమి పట్టుకుంటూ 10 అడుగుల దూరంలో నిలబడ్డ ఒక యువకుణ్ణి ఉద్దేశించి డాక్టర్ గారిని పిలుచుకురండి, అర్జెంట్ అని చెప్పింది. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క పరుగున పోయి 2 నిమిషాల తర్వాత డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చాడు ఆ యువకుడు. ఇంకా కలవరిస్తూనే ఉంది విమల. విపరీతమైన భయం ముఖంలో ప్రతిఫలిస్తూ ఉండగా భరించరాని బాధని అనుభవిస్తున్నట్లు ఇంకా ఇంకా మెలకులు తిరుగుతూనే ఉంది. వచ్చిన వెంటనే ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్. 2 నిమిషాల తరువాత కదలకుండా ఉండిపోయింది విమల. మరో 2 నిమిషాల పాటు ఆమెను పరీక్షించి తృప్తిగా నిట్టూరుస్తూ ఆ యువకుడి వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు డాక్టర్. షీఈస్ వెరీ లక్కీ. మీ శ్రమ ఫలించింది. ఇంకా ఆమెకు ప్రమాదం తప్పిపోయినట్లే అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడా యువకుడు. బై మిస్టర్ గోపాలరావు, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పనే లేదు? ఆ గదిలో నుంచి బయటకు నడుస్తూ అడిగాడు డాక్టర్. అతన్ని అనుసరిస్తూ చెప్పడం ప్రారంభించాడు గోపాలరావు. ఆమెను గురించిన వివరాలు నాకు తెలియవు డాక్టర్. నేను రాయబోతున్న నవలకు మంచి ఫ్లాట్ గురించి ఆలోచిస్తూ మా తాటుకు ఆనుకుని ఉన్న కృష్ణానది ఒడ్డున కూర్చున్నాను. ఆ సమయంలో ప్రవాహంతో పాటే కొట్టుకొస్తూ కనిపించింది ఈ అమ్మాయి. ఈదుకుంటూ వెళ్ళి ఆమెను ఒడ్డుకు లాక్కొచ్చాను. ఆ సమయానికి ఇంకా ప్రాణాలతోనే ఉందామె. తల మీద బలమైన గాయం కనిపించింది. పెదవులు చిట్లడం, బుగ్గల మీద రక్కులు ఇవన్నీ చూసేసరికి ఎవరో బలాత్కరించి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారో అనిపించింది. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను ఎలా అభినందించాలో తెలియటం లేదు మిస్టర్ గోపాలరావు. చిరునవ్వుతో అతన్ని ఉద్దేశించి అన్నాడు డాక్టర్. దేనికి డాక్టర్? అభినందించవలసినంత గొప్ప పని నేనేం చేశాను? ఆశ్చర్యంగా అడిగాడు గోపాలరావు. మంచాన పడిన సొంత మనుషుల్ని గురించే పట్టించుకొని వాళ్ళున్న ఈ రోజుల్లో ముఖం తెలియని ఒక నిర్భాగ్యురాలి ప్రాణాలను కాపాడిన నీ మానవత్వాన్ని అభినందించడంలో తప్పు లేదు అన్నాడు డాక్టర్. అయితే ఆ అమ్మాయి బ్రతుకుతుందంటారా? అడిగాడు గోపాలరావు. ష్యూర్, నెల తిరగకుండానే లేచి తిరిగేటంత ఆరోగ్యవంతురాలు కూడా అవుతుంది అంటూ అతని భుజం తట్టాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞత నిండిన చూపులతో డాక్టర్ని ఉద్దేశించి అన్నాడు గోపాలరావు. ఆ మర్నాడే మళ్లీ స్పృహలోకి వచ్చింది విమల. కళ్ళు తెరుస్తూనే తన పక్కన కుర్చీలో కూర్చుని ఉన్న గోపాలరావుని, తల దగ్గర నిలబడి ఉన్న నర్సుని గమనించి అయోమయంగా చూసింది వారి ముఖాలలోకి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? అడిగాడు గోపాలరావు. ఎవరు మీరు? ఎదురు ప్రశ్న వేసింది విమల. నిన్ను రక్షించిన పుణ్యాత్ముడు ఆయనే. సమయానికి ఆయన గనక ఇక్కడికి తీసుకురాకుండా ఉంటే నిన్ను బ్రతికించటం మా డాక్టర్ గారికి కూడా సాధ్యమయ్యేది కాదు కల్పించుకుని చెప్పింది నర్స్. బాధగా నొసలు విరుస్తూ కళ్ళు మూసుకుంది విమల. కొద్ది నిమిషాల తర్వాత చటుక్కున కళ్ళు తెరిచి, అసలు ఎవరు నువ్వు? నన్ను రక్షించే అధికారం నీకెవరిచ్చారు అని అడిగింది. చిన్నగా నవ్వాడు గోపాలరావు. రక్షించడానికి కావాల్సింది ఎవరో ఇచ్చే అధికారం కాదు, మానవత్వం. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం నా స్వభావం అన్నాడు. అది కాదు, మీ మగాళ్ల స్వభావం అది కానే కాదు. మీకు మానవత్వం అన్న మాటకు అర్థం తెలియదు. నన్ను రక్షించడంలో స్వార్థం ఉంది. నాకు పూర్తిగా ఆరోగ్యం చేకూరిన తర్వాత మీ అవసరాలకు నన్ను వాడుకుంటారు. నా ఇష్టంతో ప్రమేయం లేకుండా బలవంతంగా అయినా నన్ను అనుభవించి మీ పశువాంఛను తీర్చుకుంటారు. మీ మగవాళ్ళందరిది ఒకటే బుద్ధి. మీరంతా రాక్షసులు, దుర్మార్గులు. పిచ్చి పట్టినట్లు అరుస్తూ ఆవేశంతో ఊగిపోయింది విమల. నిర్ఘాంతపోయింది నర్స్. విమల మాటలకి కొంచెం కూడా నొచ్చుకోలేదు గోపాలరావు. ఆమె ఆ విధంగా దూషించిన తర్వాత కూడా చెదిరిపోలేదు అతని పెదవుల మీద చిరునవ్వు. జరగకూడని అన్యాయం ఏదో మీకు జరిగింది. నేను అలాంటి వాణ్ణి కాదు. నా మాట నమ్మండి అన్నాడు మృదువుగా. నమ్మను. మీ మగవాళ్ళని నమ్మను. మీరు కిరాతకులు. నీ ముఖం నాకు చూపించుకు వెళ్ళు, ఎక్కడి నుంచి వెళ్ళు అని అరిచింది విమల. అరుస్తూనే విపరీతమైన నీరసంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. నర్స్ కేసి ఆందోళనగా చూశాడు గోపాలరావు. పరుగున వెళ్ళి డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చింది నర్స్. విమలను పరీక్షించి నథింగ్ సీరియస్, నీరసం వల్ల స్పృహ తప్పిపోయింది అన్నాడు డాక్టర్. జరిగిందంతా క్లుప్తంగా అతనికి వివరించింది నర్స్. ఐసీ, హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడు ఆమె ఉన్నప్పటి స్థితిని చూసి అటువంటిది ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాను. నా అంచనా కరెక్ట్ అయింది.
ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితిలో ఆమె ఉద్రేకపడకుండా చూడడం అవసరం. సో కొన్నాళ్ల పాటు మీరు ఆమె కంటపడకుండా ఉండండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. గోపాలరావు భుజం మీద చెయ్యి వేసి గదిలోంచి బయటకు వస్తూ అన్నాడు డాక్టర్. గోపాలరావు తల ఊపాడు. డాక్టర్ సలహాను పాటించి 2 వారాల పాటు హాస్పిటల్కి వెళ్లడం మానేశాడు. వెళ్ళిన విమల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని ఆమె కంటపడకుండా తిరిగి వచ్చేసేవాడు. విమల ఆరోగ్యం రోజురోజుకి పుంజుకుంటుంది అని ఎప్పటికప్పుడు ఫోన్లో డాక్టర్ని అడిగి తెలుసుకుంటూనే ఉన్నాడు గోపాలరావు. ఇంకో 10-15 రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేయవచ్చని కూడా చెప్పాడు డాక్టర్. విమలను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అప్పటికే 2 నెలలు పూర్తయింది. బాగా ఉన్నవాడు కావడం వల్ల ఖర్చుకి వెనకాడకుండా ఆమెకు వైద్యం చేయించాడు గోపాలరావు. అలా చేయించడంలో ఎటువంటి స్వార్థమూ లేకపోయినా రవ్వంత కోరిక ఒకటి ఉంది అతనికి. విమల పరిపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి తనతో చెబితే ఆమె యథార్థ గాథతో చక్కటి నవల రాయాలి అన్నది అతని కోరిక. అయితే ఆమె పూర్తిగా కోలుకున్న తరువాత గతాన్ని గురించి తనతో చెబుతుందా అన్న అనుమానం కూడా అతనికి లేకపోలేదు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుసుకున్నాడు గోపాలరావు. రండి, ఇప్పుడే మీకు ఫోన్ చేయాలి అనుకుంటున్నాను, ఇంతలో మీరే వచ్చారు అంటూ అతన్ని ఆహ్వానించాడు డాక్టర్. వాట్ ఈస్ ద మ్యాటర్? విమలకి ఎలా ఉంది? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు గోపాలరావు. షీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్, బట్ నిన్న అర్ధరాత్రి ఆమె పేకల మీదకి తెచ్చే పని ఒకటి చేసింది అన్నాడు డాక్టర్. ఏం చేసింది? ఆత్రంగా అడిగాడు గోపాలరావు. ఆత్మహత్య చేసుకోబోయింది. వాట్? ఎస్ మిస్టర్ గోపాలరావు. ఇంతవరకు ఆమె పేరు కూడా మనకు తెలియదు. సమయానికి నైట్ డ్యూటీలో ఉన్న మా నర్సులు వార్డ్ బాయ్లు చూడకపోతే ఆమె ప్రాణాలు తీసుకుని మన ప్రాణాల మీదకు తెచ్చేది. ఈ పాటికి హాస్పిటల్ అంతా పోలీసులతో నిండిపోయి ఉండేది అన్నాడు డాక్టర్. ఐఎమ్ సారీ, మెల్లగా అన్నాడు గోపాలరావు. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ గోపాలరావు. ఆమె ఇప్పుడు ఆరోగ్యవంతురాలయ్యింది. ఇక మీదట ఇక్కడ ఉంచడం మంచిది కాదు. ఈరోజే డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు డాక్టర్. ఆమె ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు. ప్రస్తుతం బాగానే ఉంది. రెండోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు. నేను ఆమెతో మాట్లాడొచ్చా? మాట్లాడే వివరాలు తెలుసుకోవడమే మంచిదనుకుంటాను. బై ఆమెతో మాట్లాడే ముందు మీకు విషయం చెప్పాలి అన్నాడు డాక్టర్. ఏమిటది? ఆమె నెల తప్పింది. ఈ విషయం నిన్ననే తెలిసింది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది అంటారు. ఈ విషయంలో లేనిపోని అపవాదులు నెత్తిన పడకముందే వివరాలు తెలుసుకుని ఆమెను తన వాళ్ళ దగ్గరకు చేర్చడం మంచిది అన్నాడు డాక్టర్. గోపాలరావు తల పంకించాడు. అలాగే డాక్టర్, వస్తాను అంటూ విమల ఉంటున్న గదికేసి అడుగులు వేశాడు. మోకాళ్ల మీద తలానించుకుని బెడ్ మీద మౌనంగా కూర్చుని ఉంది విమల. మంచాన్ని సమీపించిన గోపాలరావు నీడ తన మీద పడగానే మెల్లగా తల తిప్పి చూసింది. గోపాలరావు కూడా ఆమె మొహంలోకి చూశాడు. ఇప్పుడు కోపం కనిపించడం లేదు విమల ముఖంలో. భయం, ఆందోళన అంతకంటే లేవు. ప్రశాంతంగా ఉన్నాయి ఆమె చూపులు. గంభీరంగా ఉన్నాయి ఆమె ముఖంలోని భావాలు. నా పేరు గోపాలరావు. చిన్నగా తనను తాను పరిచయం చేసుకున్నాడు గోపాలరావు. నన్ను రక్షించిన పుణ్యాత్ములు మీరే కదూ? సూటిగా అడిగింది విమల. తల ఊపాడు గోపాలరావు. ఎందుకు రక్షించారు? ఇంత డబ్బు ఖర్చు పెట్టి నన్ను ఎందుకు బ్రతికించాలని ప్రయత్నించారు? ఈ ప్రశ్నకు ఇదివరకే సమాధానం చెప్పాను. మానవత్వమే నా చేత ఈ పని చేయించింది. మీకు ఆయుష్ ఉండడం వల్లే మీరు బ్రతికారు. మీకు మీకు పెళ్ళయిందా? నా భార్య పేరు సుమతి. ఆ తర్వాత కామ్గా ఉండిపోయింది విమల. కొద్ది నిమిషాలు ఆగి తనే మాట్లాడాడు గోపాలరావు. రాత్రి మీరు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారట. అది ఎంత పాపమో ఆ క్షణంలో మీరు ఆలోచించి ఉండరు. పుట్టించిన భగవంతుడికి తప్ప మనల్ని మనం చంపుకునే అధికారం మనకు లేదు. మీరు చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. ఇలా ఎందుకు జరిగిందో, మీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పండి. నాకు చేతనైనంత సహాయం చేస్తాను. ఎన్ని కష్టాలనైనా ఎదిరించి మిమ్మల్ని మీ వాళ్ళ దగ్గరకు చేరుస్తాను అన్నాడు. నీళ్లు నిండిన కళ్ళతో అతనికేసి కృతజ్ఞతగా చూసింది విమల. నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేరు. నేను అనాథని అంది. ఐఎమ్ సారీ, బాధగా అన్నాడు గోపాలరావు. కొద్దిసేపు ఆగి మళ్ళీ అతనే అడిగాడు. నదిలో కొట్టుకుపోతున్న మిమ్మల్ని బయటికి లాక్కొచ్చినప్పుడు మీ తల మీద పెద్ద గాయం ఏర్పడుంది. మిమ్మల్ని ఎవరో హింసించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అసలు ఏం జరిగింది? ప్లీజ్ నన్నేమీ అడగొద్దు అంది.
సారీ, మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఏమిటో చెప్పండి. నాకు బ్రతకాలనుంది. డాక్టర్ మీకు చెప్పే ఉంటారు. నేను గర్భవతిని. బిడ్డ పుట్టే వరకైనా నేను ప్రాణాలతో ఉండాలి. అంతవరకు నాకు ఆశ్రయం ఇవ్వగలరా? సూటిగా అడిగింది విమల. బ్రతకాలి అన్న మీ నిర్ణయం నాకు సంతోషం కలిగిస్తుంది. బిడ్డ పుట్టేదాకా మాత్రమే కాదు, ఆ బిడ్డ పెరిగి మీ అంత అయ్యేదాకా మీకు ఆశ్రయం కల్పించగల స్తోమత నాకుంది. కానీ నాదొక్క షరతు అంది విమల. అదోలా చూశాడు గోపాలరావు. సాధారణంగా ఆశ్రయం ఇచ్చేవాళ్ళు షరతులు విధిస్తూ ఉంటారు. కానీ ఆశ్రయం పొందగోరుతున్న నేను షరతులు విధించటం మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ అంది. పర్వాలేదు, చెప్పండి. మీ ఇంట్లో మీతో సమానమైన సదుపాయాలు కావాలను, నా ఇష్టానుసారం ప్రవర్తిస్తానని ఇలాంటివేమీ నేను షరతు విధించటం లేదు. కానీ మీ ఇంటి పని మనిషికుండే స్థానాన్ని నాకు కల్పిస్తే చాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటి 4 గోడలు దాటి బయటకు వెళ్ళడం కానీ, మీ ఇంటికి వచ్చే బంధువుల ఎదుటికి రావడం కానీ నాకు ఇష్టం ఉండదు. ఆ విషయంలో నన్ను ఒత్తిడి చేయరని మీరు మాటివ్వాలి నిష్కర్షగా చెప్పింది విమల. చిన్నగా నవ్వాడు గోపాలరావు. అలాగే, చివరికి నా భార్య సుమతి కంట పడకుండా ఉండాలని షరతు విధించినా నాకు అంగీకారమే. అది సాధ్యం కాదనుకోండి అంది విమల. ఇంతేనా మీ షరతులు? అవును. ఆల్ రైట్, మీ పేరేమిటో ఇప్పుడైనా చెప్పండి. విమల. గుడ్ నేమ్. బయలుదేరండి అన్నాడు గోపాలరావు. ఒక్క మాట. మళ్ళీ ఏదైనా షరతా? కాదు, చిన్న సందేహం. చెప్పండి. ఈ విషయం ముందుగా మీ భార్యగారితో చెబితే బాగుంటుందనుకుంటాను. ఎందుకంటే నేను ఎంత నష్టజాతికురాలనో జీవితంలో మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను. నా కారణంగా మీ సంసారంలో కలతలు రాకూడదు అంది. చెల్లెలి రాక వల్ల అన్నయ్య ఇంట్లో కలతలు ఎలా వస్తాయి? నా భార్య సుమతి అందరిలాంటి ఆడది కాదు. నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది. నా తల్లిదండ్రుల తర్వాత నా భార్య సుమతి. ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు గోపాలరావు. మరో మాట. ఏమిటి? నన్ను మీరు అని సంబోధించకండి. చెల్లెల్ని అలా పిలిస్తే బాగుండదు. విమల అని పిలవండి. నవ్వుతూ తల ఊపాడు గోపాలరావు. వెంటనే హాస్పిటల్ బిల్ చెల్లించి విమలతో పాటు కారులో తన ఇంటికి బయలుదేరాడు. బయలుదేరే ముందు హాస్పిటల్ నుంచి ఇంటికి ఫోన్ చేసి విమలను తీసుకొస్తున్న సంగతి భార్య సుమతికి చెప్పాడు. పోర్టికోలో విమలతో పాటు కారు దిగేసరికి ద్వారం దగ్గర సిద్ధంగా నిలబడి ఉంది సుమతి. హారతి పళ్ళెం పట్టుకుని ఆమె పక్కనే నిలబడి ఉంది పని మనిషి. పని మనిషి చేయి పుట్టుకుని నడిపిస్తూ ఉండగా ముందుకు వస్తున్న సుమతిని చూసి విపరీతమైన ఆశ్చర్యానికి గురైంది విమల. చివరికి నా భార్య కంట పడకుండా ఉండాలని మీరు షరతు విధించినా నాకు అంగీకారమే అని గోపాలరావు అన్న మాటలకు అసలైన అర్థం ఏమిటో అప్పుడు తెలిసింది ఆమెకు. సుమతి అంధురాలు. జీవితాంతం మరో మనిషి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతికే నిర్భాగ్యురాలు కాదు. ఆమె నిర్భాగ్యురాలు కాదు. గోపాలరావు లాంటి మనసున్న మనిషిని భర్తగా పొందిన ఆమె నిర్భాగ్యురాలు ఎలా అవుతుంది? అతని కళ్లతోనే సర్వస్వాన్ని చూడగలిగిన ఆమెకు లోటేముంది? తనలో తానే అనుకుంటూ పోర్టికో ముందున్న మెట్లెక్కి గోపాలరావుతో పాటు ద్వారాన్ని సమీపించింది విమల. సుమతి. విమలొచ్చింది. భార్య భుజం మీద చెయ్యి వేస్తూ చెప్పాడు గోపాలరావు. నమస్తే అంటూ చేతులు జోడించింది విమల. నమస్తే అంటూ ఆమె చేతుల్ని పట్టుకుంది సుమతి. పక్కకి తిరిగి అంతా సిద్ధం చేశావా అని పని మనిషిని ఉద్దేశించి అడిగింది. సిద్ధంగానే ఉందమ్మా అంటూ పళ్ళెంలో ఉన్న కర్పూరాన్ని వెలిగించి విమల ముందుకొచ్చింది పని మనిషి. ఇవన్నీ ఎందుకు? అయిష్టంగా చూస్తూ అంది విమల. ఎందుకేమిటి? ఆడపడుచు మొట్టమొదటిసారిగా మా ఇంట్లో అడుగు పెడుతుంటే హారతిచ్చి ఆహ్వానించకపోతే ఎలా? నవ్వుతూ అంది సుమతి. ఆమె మంచితనానికి ముగ్ధురాలైంది విమల. హారతివ్వడం ముగించి పళ్ళెం పుచ్చుకుని అవతలకు వెళ్ళిపోయింది పని మనిషి. విమల చేయి పుచ్చుకుని నడిపిస్తూ ఉండగా లోపలికొచ్చింది సుమతి. చూశారా విమల గారు, ఇంటికొచ్చిన వాళ్ల చేత కూడా నేను సేవ చేయించుకుంటున్నాను. ఇదే నా స్పెషాలిటీ. ఆమె తన చేయి పుచ్చుకుని నడిపించడాన్ని ఉద్దేశించి నవ్వుతూ అంది సుమతి. ఆదరించిన వారిని సేవించడం తప్పు కాదు అంది విమల. అందరూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నారు. సుమతి పక్కగా కూర్చుని ఒకసారి చుట్టూ చూసింది. అందమైన ఫర్నిచర్తో చక్కగా అలంకరించబడి ఉంది ఇల్లంతా. ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ చక్కగా అమర్చబడి ఉంది. ఇంటిని నీటుగా ఉంచడంలో ఎక్స్పర్ట్ మా సుమతి. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ కనిపించకపోతే పని మనిషికి మూడిందన్నమాటే.
నవ్వుతూ అన్నాడు గోపాలరావు. ఇంత పెద్ద బంగ్లాలో మీ ఇద్దరే ఉంటున్నారా? సుమతి గారికి తోడుగా పని మనిషి తప్ప ఇంకెవ్వరూ లేరా? అడిగింది విమల. లేరు అంది సుమతి. ఏ, అమ్మా నాన్న? అడిగింది విమల. ఎవ్వరూ లేరు. నాకు ఎవ్వరూ లేరు విమల గారు. నేనొక అనాథని. ఆడవాళ్ల అనాథ శరణాలయంలో ఉంటున్న నన్ను కావాలని పెళ్లి చేసుకున్నారాయన. కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు ఈ అంధరాలతో కాపురం చేయటంలో ఆయనకు ఏ ఆనందం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఆ మాటలు అంటున్నప్పుడు జీరబోయింది సుమతి కంఠం. విమల నమ్మలేకపోయింది. ఎక్కువ కట్నం కోసము ఆస్తి ఎక్కువగా ఉండి తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు అయినందువల్ల వికలాంగురాలైనా ఇష్టపడి పెళ్లాడే మగవాళ్లను గురించి తను వింది. కానీ ఆస్తి, అంతస్తు, అందం, పర్సనాలిటీ అన్నీ ఉండి కోరి కోరి ఒక అనాథను, అందులోనూ అంధురాల్ని వివాహం చేసుకోగలిగిన గోపాలరావు గొప్పతనాన్ని ఏ విధంగా అంచనా వేసుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. అతని మీద ఏర్పడిన గౌరవం, భక్తిభావం పెరిగి పెద్దవి అవుతుండగా ఆరాధనగా చూసింది అతని ముఖంలోకి. ఇది వరస విమల. ఇంటికొచ్చిన వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు నన్ను పొగడడం తప్ప మరో పని లేదు సుమతికి, నవ్వుతూ అన్నాడు గోపాలరావు. ఆయన మాటలకేం గాని విమల గారు? నన్ను విమల గారు అనకండి, విమల అని పిలిస్తే చాలు. ఆమె మాటను మధ్యలోనే అడ్డుకుంటూ అంది విమల. అయితే నువ్వు కూడా నన్ను సుమతి అని పిలువు. ప్రయత్నిస్తాను. మీరు ఏదో అడగబోయారు, అడగండి అంది విమల. అదే, నిన్ను గురించి ఏమీ చెప్పలేదు. ఒంటి నిండా గాయాలతో నువ్వు నదిలో కొట్టుకుపోతూ ఉండగా ఆయన నిన్ను రక్షించాను అని చెప్పారు. అలా ఎందుకు జరిగింది? చనువుగా అడిగింది సుమతి. ఇబ్బందిగా చూసింది విమల. ఆమె అవస్థను గమనించి వెంటనే కల్పించుకున్నాడు గోపాలరావు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం సుమతి. ముందు రాజమ్మను పిలిచి భోజనాల ఏర్పాట్లు చూడమని చెప్పు. అన్నట్టు విమల ఉండడానికి ఏ గది కేటాయించావు అని అడిగాడు. మేడ మీద గది చెప్పింది సుమతి. పద విమల, నీ గది చూపిస్తాను అంటూ ఆమెతో పాటు మేడ మీదకి దారి తీశాడు గోపాలరావు. ఆ తరువాత వీలు చూసుకుని విమల విధించిన షరతుల్ని గురించి భార్యతో చెప్పాడు గోపాలరావు. అప్పటినుంచి విమల వివరాలను గురించి అడగడం మానేసింది సుమతి. ఆ భార్యాభర్తల ఆదరణలో కొంత ఉపశమనం పొందింది విమల. అయినా ఆమె గుండెల్లో రగులుతున్న బడబాగ్ని చల్లారలేదు. తనకు జరిగిన అవమానం, అన్యాయం గుర్తుకొచ్చినప్పుడల్లా భరించరాని చిత్రవదను అనుభవిస్తూనే ఉంది ఆమె అంతరంగం. క్రమంగా నెలలు నిండి ఆడపిల్లను ప్రసవించింది. విమల కోరిక ప్రకారం ఆ బంగ్లాలోనే ఆమెకు పురుడు పోయించాడు గోపాలరావు. కాన్పు చాలా కష్టమైంది గోపాలరావు గారు. మా శక్తి వంచన లేకుండా ప్రయత్నించి బిడ్డను దక్కించగలిగాం. ఆమె కండిషన్ మాత్రం సీరియస్గా ఉంది. మనోవ్యాధికి మందు లేదు. జబ్బు ఫలానా అని తెలియనప్పుడు డాక్టర్లమైనా మేం చేయగలిగేదేముంటుంది? విమలకు పురుడు పోసిన లేడీ డాక్టర్ తన నిస్సహాయతను వెల్లడిస్తూ విమల పరిస్థితిని గురించి చెప్పింది. బిడ్డ పుట్టిన వెంటనే స్పృహ తెప్పిపోయిన విమల 10 గంటల తరువాత స్పృహలోకి వచ్చింది. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో గోపాలరావుని తన గదిలోకి పిలిపించింది విమల. ఏమిటమ్మా విమల, విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ సమయంలో నన్నెందుకు పిలిపించావు? అడిగాడు గోపాలరావు. అతని మోహంలోకి చూస్తూ కంటతడి పెట్టింది విమల. ఎన్నోసార్లు నా వివరాల గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నించావన్నయ్యా. విషం కంటే చేదైన నా గతాన్ని గురించి నీతో చెప్పుకునే సమయం వచ్చింది అంటూ తన కథని పోసగుచ్చినట్లు అతనికి వివరించింది. వింటున్న గోపాలరావుకి కళ్ళు చెమర్చాయి. ఇంత విషాదాన్ని గుండెల్లో దాచుకుని ఇన్నాళ్ళు ఎలా భరించావమ్మా? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఎందుకు దాచావు అని బాధగా అడిగాడు. చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం అప్పట్లో నాకు ఇష్టం లేకపోయిందన్నయ్య. ఇప్పుడు నాకు అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసి మీతో చెప్పకుండా ఉండలేకపోయాను. ఏం మాటలమ్మా అవి? నీకు అంతిమ ఘడియలు సమీపించటం నాకు తెలుసన్నయ్యా. నేను ఎంతోసేపు బ్రతకనని నాకు తెలుసు. కన్ను మూసే ముందు నిన్ను ఒక్క కోరిక కోరుతాను, తీరుస్తావా అన్నయ్య? అడిగింది విమల. ఏమిటమ్మా అది? గొంతులో నుంచి బయటికి దూకబోతున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ అడిగాడు గోపాలరావు. పాపని నీ చేతుల్లోకి తీసుకో. ఉయ్యాలలో ఉన్న పాపని చేతుల్లోకి తీసుకున్నాడు గోపాలరావు. ముద్దులు మూటగడుతున్న పాపని చూసేసరికి సుడులు తిరుగుతూ ఆమె కణతల మీదకి జారాయి కన్నీళ్లు. పాపకి నేను ఒక పేరు పెట్టానన్నయ్య. పేరా? ఏమిటది? భైరవి. మై గాడ్, ఎందుకు అంత భయంకరమైన పేరెంచుకున్నావు? భావరహితంగా నవ్వింది విమల. ఈ పాప సామాన్య పాప కాదన్నయ్యా. ఆ నైవంచకులు నలుగురు నా గుండెల్లోకి చిమ్మిన విషం
ఈ కాలకోట విషయాన్ని నా కడుపులోనే దాచుకుని పెంచి పెద్దది చేస్తూ ఒక ప్రతిరూపంగా ఈ పాపకు జన్మనిచ్చింది ఎందుకో తెలుసా? ఈ పాప ఎదిగిన తరువాత భయంకరమైన విషసర్పంగా మారాలి. నాకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని తలుచుకుంటూ ఆ సర్పం విరజిమ్మే విషజ్వాలల్లో ఆ కామాంధులు నలుగురు మాడి మసైపోవాలి. అప్పుడు గాని నా ఆత్మ శాంతించదు. చెప్పన్నయ్యా, భైరవిని నా ఆశయానికి అనుగుణంగా పెంచి పెద్ద చేస్తావా? నా పగ చల్లార్చే ప్రతిరూపంగా తీర్చిదిద్దుతావా? ఆవేశంగా అడిగింది. విమల, ఆవేశంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదమ్మా. ఎంత మగాడిలా పెంచినా ఆడపిల్ల ఆడపిల్లే అవుతుంది అన్న సంగతి మర్చిపోతున్నావు అన్నాడు గోపాలరావు. కాదు, నాకు పుట్టింది ఆడపిల్ల కాదు, వంచబడి నిస్సహాయురాలైన ఒక అబల ఆక్రందన ప్రతీకారంలో ప్రతిధ్వనించి మృత్యువై ఆవిర్భవించిన భైరవి, ప్రచండ భైరవి. నా భైరవి తప్పకుండా ఆ నలుగురిని అంతం చేస్తుంది, నా పగ చల్లారుస్తుంది. అందుకు నీ సహాయం కావాలన్నయ్యా. చెప్పన్నయ్యా, సహాయం చేస్తానని చెప్పు. నా చివరి కోరికను తీరుస్తాను అని చేతిలో చేయి వేసి మాటివ్వు. ఉద్రేకంతో ఊగిపోతూ చేతిని ముందుకు చాపింది విమల. అయిష్టంగానే ఆమె చేతిలో చేయి వేశాడు గోపాలరావు. తీసుకురా అన్నయ్య, భైరవిని ఇలా నా దగ్గరకు తీసుకురా. అతని చేతిని ఆసరా చేసుకుని లేచి కూర్చోవాలి అని ప్రయత్నించింది. చేతుల్లోని పాపను ఆమె ముఖానికి దగ్గరగా పెట్టాడు గోపాలరావు. తలెత్తి పాపని ముద్దు పెట్టుకోవాలి అని ప్రయత్నించింది విమల. దారుణంగా విఫలమయ్యింది ఆమె ప్రయత్నం. వణుకుతున్న ఆమె పెదవులు పాప పాలబుగ్గల్ని స్పర్శించలేక ముందే పక్కకి వాలిపోయింది విమల తల. అనంతవాయువుల్లో కలిసిపోయాయి ఆ నిర్భాగ్యురాలి ప్రాణాలు. భరించరాని ఆవేదనతో బరువెక్కాయి గోపాలరావు గుండెలు. విమల దహన సంస్కారాలు జరిగిన మర్నాటి నుంచే ఆమె గాతాన్ని నవలగా రాయడం ప్రారంభించాడు గోపాలరావు. అయితే విమల కోరికను దృష్టిలో ఉంచుకుని ఆ నవలను ప్రచురించడానికి ఇష్టపడలేదతను. భైరవి పుట్టిన వేళా విశేషం. ఆమెకు 2 ఏళ్ల వయసు నిండుతూ ఉండగా సుమతి కడుపు పండింది. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాపకు జనిత అని పేరు పెట్టారు గోపాలరావు దంపతులు. ఉన్నట్టుండి మోగడం మొదలుపెట్టిన కాలింగ్ బెల్ మూతలు కర్ణేంద్రియాల్లో జొరబడేసరికి కరిగిపోయాయి భైరవి జ్ఞాపకాలు. బరువుగా నిట్టూరుస్తూ బెడ్ మీద నుంచి కిందకి దిగి వాల్ క్లాక్ కేసి చూసింది. ఉదయం 8 గంటలు 5 నిమిషాలు సూచిస్తుంది ఆ గదిలో ఉన్న ఎలక్ట్రానిక్ వాల్ క్లాక్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే లేచి 7 అయ్యేసరికల్లా రెడీ అయ్యి ఆఫీస్ గదిలో కూర్చునేది భైరవి. కళ్లకు కట్టినట్లు కనిపించిన గతం రాత్రంతా ఆమె కంటి మీద కొనుకు లేకుండా చేసింది. ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలియలేదామెకు. నిద్ర లేకపోవడం వల్ల మంటలు పుడుతున్న కళ్ళను నలుపుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది భైరవి. గుడ్ మార్నింగ్ అక్క అంటూ కాఫీ కప్పుతో ద్వారం ముందు ప్రత్యక్షమైంది జనిత. గుడ్ మార్నింగ్ జని, కాఫీ నువ్వు తెచ్చామేమిటి? రాజం ఏమైంది అని అడుగుతూ తిరిగి గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చుంది భైరవి. ఇప్పటికే 6 డజన్ సార్లు కాఫీ కప్పుతో నీ ఆఫీస్ రూమ్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది రాజమ్మ. రాత్రి నువ్వు ఆలస్యంగా వచ్చావు. మనం ఇద్దరం కలిసి భోజనం చేసి 2 రోజులైంది. కనీసం కాఫీ అయినా కలిసి తాగుదామని నేనే తెచ్చాను. బొంగమూతి పెట్టి నిష్ఠూరంగా అంది జనిత. జని, నువ్వింకా కాఫీ కూడా తాగలేదా? తాగలేదన్నట్లు తల అడ్డంగా తిప్పింది జనిత. ఆమె చేతుల్లోని కప్పందుకుని సాసర్లో సగం కాఫీ పోసి అందించింది భైరవి. నవ్వుతూ సాసరందుకుని కాఫీ తాగడం ప్రారంభించింది జనిత. తాగడం ముగించి సాసర్ పక్కన పెడుతూ అక్క అని పిలిచింది. తను కూడా కాఫీ తాగడం ముగించి కప్పును పక్కనున్న టీపై మీద పెడుతూ తలెత్తి చూసింది భైరవి. రాత్రంతా నువ్వు నిద్రపోలేదా అని అడిగింది. ఎందుకనుకుంటున్నావు నిద్రపోలేదని? బ్రహ్మాండంగా నిద్రపోయాను. ఒళ్ళు తెలియనంతగా నిద్రపోవడం వల్లే ఈరోజు ఆలస్యంగా లేచాను. తడుముకోకుండా అబద్ధం చెప్పేసింది భైరవి. చెప్పిందే గాని సూటిగా చెల్లెలి మొహంలోకి చూడలేకపోయింది. నాతో కూడా అబద్ధం చెబుతున్నావక్క నిష్ఠూరంగా అంది జనిత. అబద్ధం ఏమిటి? నువ్వు నిద్రపోలేదని నీ కళ్ళే చెబుతున్నాయి. రాత్రంతా నీ గదిలో లైట్ వెలుగుతూనే ఉంది ఇప్పుడు కూడా అంది జనిత. గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉండడం అప్పుడు గమనించింది భైరవి. తను దొరికిపోయినట్లు గ్రహించి నవ్వేసింది. పిచ్చి జని, నువ్వు మనసు కష్టపెట్టుకుంటావో అని అబద్ధం చెప్పాను. రాత్రి బిజినెస్ ఫైల్ చెక్ చేస్తూ కూర్చున్నాను. ఆ పని పూర్తయ్యేసరికి తెల్లవారిపోయింది. అయినా కొంతకాలం పాటు నన్ను గురించి పట్టించుకోవద్దు అని చెప్పానా అంది. రెండోసారి కూడా భైరవి అబద్ధం చెబుతుంది అని జనితకు తెలుసు. కానీ ఆ విషయంలో నిజం చెప్పమని ఆమెను ఒత్తిడి చేయటం ఆమెకి ఇష్టం లేదు. తను తెలుసుకోదలుచుకున్నది ఆమె తెల్లవార్లు మేలుకుని ఉన్నందుకు కారణం కాదు.
రాజమండ్రి మకం మార్చడం అనుకున్నప్పటి నుంచి విపరీతమైన మార్పు వచ్చింది భైరవిలో. రాజమండ్రిలో అడుగుపెట్టిన క్షణం నుంచి పెరిగి పెద్దదవుతుంది ఆమెలో వచ్చిన మార్పు. ఇదివరకటి హుషారు లేదు, వినోదాల పట్ల ఆసక్తి లేదు, సినిమాలు షికార్లు అన్న మాట కూడా ఎత్తడం లేదు. ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది, ప్రతి క్షణం దేన్ని గురించో ఆలోచిస్తుంది. ఆమెలో అంతగా మార్పు తెచ్చిన ఆ విషయం ఏమిటి? తన అక్క అంత టెన్షన్గా ఎందుకుంటుంది? మస్తిష్కాన్ని కలవరపరుస్తున్న ఆలోచనలను బలవంతంగా అవతలకు నెట్టడానికి ప్రయత్నిస్తూ భైరవి పక్కకొచ్చి కూర్చుంది జనిత. అది కాదక్కా, నీ ఆరోగ్యం అంది జనిత. ఆమెను పూర్తిగా చెప్పనివ్వలేదు భైరవి. నా ఆరోగ్యం బాగానే ఉంది. అనవసరమైన ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోవద్దు, ఆమె తల నిమురుతూ అంది. నాతో చెప్పకుండా నువ్వేదో దాస్తున్నావు, నీలో నువ్వే బాధపడుతున్నావు నిలదీసింది జనిత. నా మాట నమ్ము జని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తప్పకుండా నీతో చెబుతాను. అన్నట్లు నీకు కాలేజీకి టైం అవ్వడం లేదు అంటూ మాట మార్చింది భైరవి. ఆమెను ఒత్తిడి చేసి ప్రయోజనం లేదని గ్రహించి చిన్నగా నిట్టూర్చింది జనిత. ఈరోజు ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయావన్నమాట అంది. అవును కదూ, మర్చిపోయాను. అయితే నువ్వు వెళ్ళి రాజమ్మను టిఫిన్ రెడీ చేయమని చెప్పు. పావుగంటలో నేను రెడీ అయిపోయి కిందకొస్తాను. ఇద్దరం ఈ పూట కలిసే టిఫిన్ చేద్దాం అంది భైరవి. తల ఊపి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది జనిత. భారంగా నిట్టూరుస్తూ టర్కీ టవల్ అందుకుని అటాచ్డ్ బాత్రూమ్ కేసి అడుగులు వేసింది భైరవి. కాలకృత్యాలు ముగించుకుని 10 నిమిషాల తరువాత బయటకు వచ్చింది. గది బయట నిలబడి ఉంది సెక్రటరీ స్మిత. భైరవిని చూడగానే గుడ్ మార్నింగ్ మేడం అంటూ పలకరించింది. వెరీ గుడ్ మార్నింగ్ స్మిత, ప్లీజ్ కమిన్ అంది భైరవి. థ్యాంక్ యూ మేడం. సత్యం గారు కింద హాల్లో మీకోసం వెయిట్ చేస్తున్నారు లోపలికొస్తూ చెప్పింది స్మిత. భైరవి ఆశ్చర్యపడలేదు. ఆమె ఎక్స్పెక్ట్ చేసిన విషయమే అది. విషయం ఏమిటి? చెప్పలేదు, మీతో అర్జెంటుగా మాట్లాడాలట. వెయిట్ చేయమను, డ్రెస్ చేసుకుని వస్తాను. అలాగే అంటూ వెళ్ళిపోయింది స్మిత. నీట్గా డ్రెస్ చేసుకుని 10 నిమిషాల తర్వాత మేడమెట్లు దిగడం ప్రారంభించింది భైరవి. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నాడు సత్యం. కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అతని ముఖంలోని విచారం. రాత్రి బాగా తాగినట్లున్నాడు, కళ్ళు వాచిపోయి ఎర్రగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క మెట్టు దిగుతుంటే తన తల్లి విషాదగాథలోని ఒక్కొక్క సంఘటన గుర్తుకు రాసాగింది భైరవికి. అతనే తన తల్లి మెడలో తాళి కట్టిన దుర్మార్గుడు. తాళి పేరుతో నమ్మించి ఆమె శరీరాన్ని తన స్నేహితులకు విందు చేసిన నీచుడు అతనే. మెట్లు దిగి కిందకొచ్చింది భైరవి. ఆమె అడుగుల చప్పుడు విని తల తిప్పి చూశాడు సత్యం. ఆమె కనిపించగానే లేచి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నమస్కారం భైరవి గారు అన్నాడు. నమస్తే, నేను కొంచెం లేట్ అయ్యాను. ఎంతసేపు అయింది మీరొచ్చి? గుండెల్లో రగులుతున్న పగ ముఖంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ అడిగింది భైరవి. వచ్చి 10 నిమిషాలైంది. మీతో కొంచెం మాట్లాడే పనుంది అన్నాడు సత్యం. రండి, నా ఆఫీస్లో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ విశాలమైన ఆ హాలుకి ఒక పక్కగా ఉన్న తన ఆఫీస్ రూమ్ కేసి నడిచిందామె. ఆమెను అనుసరిస్తూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు సత్యం. కూర్చోండి, కాఫీ తీసుకుంటారా? తన సీట్లో కూర్చుని ఎదురుగా ఉన్న కుర్చీని చూపిస్తూ అడిగిందామె. నో థ్యాంక్స్. చెప్పండి, ఏమిటి విషయం అడిగిందామె. చెప్పడానికి మాటలు కరువైనట్లు తటపటాయించాడు సత్యం. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నాడు. పర్వాలేదు, విషయం ఎలాంటిదైనా నిర్భయంగా చెప్పండి, భరోసా ఇస్తున్నట్లు అందామె. రాత్రి మీ నెక్లెస్ పోయిన విషయం. లీవ్ ఇట్. ఆ విషయాన్ని గురించి నేను అప్పుడే మర్చిపోయాను. జరిగిపోయిన నష్టాన్ని గురించి బాధపడుతూ కూర్చునే సమయం నాకు లేదు అంది కేర్లెస్గా. మీరు మర్చిపోవచ్చు, నిందపడిన వాణ్ణి నేనెలా మర్చిపోతాను? నేరస్తుణ్ణి నేనే అని మీరు నమ్ముతున్నారా అడిగాడు సత్యం. అఫ్కోర్స్, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించటం లేదు. నెక్లెస్ మీ కోటు జేబులో దొరికింది అని తెలిసిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటాను అందామె. అదే అదే మిస్ భైరవి, ఆ మిస్టరీయే నాకు అంతుపట్టడం లేదు. నెక్లెస్ నా కోటు జేబులో ఉన్న సంగతి మీరే చెప్పారని అన్నాడు శివప్రసాద్. అది నా కోటు జేబులో ఉండడం మీకెలా తెలుసు? నెక్లెస్ మీ మెడలోంచి నేను తీయటం మీరు చూశారా? లేదు. చూసుంటే ఇక్కడ ఉండగానే చాటుకు పిలిచి మిమ్మల్ని మందలించి నా వస్తువు నేను తీసుకునేదాన్ని. అంత గందరగోళం జరగకుండా చేసేదాన్ని అందామె. చూడకుండా ఎలా చెప్పారు? ఫంక్షన్ పూర్తయి అందరూ వెళ్ళిపోయాక అరగంట తర్వాత ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎవరు చెప్పారు?
ఫోన్లో మాట్లాడిన వ్యక్తి పేరు చెప్పలేదు. నా నెక్లెస్ దొంగిలించింది మీరేనని, అది ఇంకా మీ కోటు జేబులోనే ఉందని, శివప్రసాద్ గారికి ఫోన్ చేస్తే పోయిన నెక్లెస్ దొరుకుతుందని చెప్పాడతను అందామె. ఎవరు? తన మీద అంత నింద వేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? నుదురు రుద్దుకుంటూ ఆలోచించటం ప్రారంభించాడు సత్యం. ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు అతనికి ఆ వ్యక్తి ఎవరన్నది. అంతుపట్టని ఆలోచనలను మస్తిష్కం నుంచి అవతలకి నెట్టడానికి ప్రయత్నిస్తూ దీనంగా చూశాడు భైరవి మొహంలోకి. దైవ సాక్షిగా చెబుతున్నాను భైరవి గారు, మీ నెక్లెస్ దొంగిలించింది నేను కాదు, నా మాట నమ్మండి అన్నాడు. నమ్మకపోవడానికి ఇందులో ఏముంది సత్యం గారు? మీరంటే గిట్టని వాళ్ళెవరో ఈ నింద మీ మీద వేసుండొచ్చు కదా. అంటే ఏముంది? వెరీ సింపుల్. ఫంక్షన్ జరుగుతూ ఉండగా కరెంటు పోయిన సమయంలో మీ పక్కన ఉన్న వాళ్ళెవరో నా మెడలో నెక్లెస్ను లాఘవంగా తీసి మీ కోటు జేబులో వేసుండొచ్చు కదా అంది. ఉలిక్కి పడ్డాడు సత్యం. అవును, భైరవి చెప్పినట్టు జరగడానికి చాలా అవకాశం ఉంది. ఇంతవరకు ఆ విషయం తనకెందుకు తట్టలేదు అన్నట్లు ఫంక్షన్ రోజున తన పక్కనున్నది ఎవరు? ఆలోచించడం ప్రారంభించాడు సత్యం.